ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెంలో మాజీ సర్పంచ్ తల్లాడ సత్తిపండు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు 20 లక్షల విలువ చేసే అంబులెన్స్ ను మానవతా స్వచ్ఛంద సేవ సంస్థకు ఉచితంగా ఇచ్చి దాతృత్వాన్ని దాచుకున్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా మాజీ సర్పంచ్ సత్తిపండు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని చెప్పారు. భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు, కరాటం రాంబాబు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నాన్నగారి పేరు మీద ఈ అంబులెన్స్ మానవతా సంస్థ వారికి అందజేయడం జరిగింది. పూర్తి నమ్మకంతో వాళ్ళు ప్రజల సేవ నిమిత్తం అంటే పేద ప్రజల్ని ఉద్దేశం పెట్టుకుని వాళ్ళకి అందుబాటులో ఉండాలి, పేదలకు అందుబాటులో ఉండాలి. నా ముందు నుంచి అదే సంకల్పం. నాన్నగారు ఆశయాలు నిలబెట్టాలి, ఆయన బ్రతికించుకోవాలి, చిరంజీవిగా ఉంచుకోవాలన్న మెయిన్ తాపత్రయంతో నేను ఈ కార్యక్రమాలు ముందు ఎన్నో చేస్తాను. మన జనానికి సంబంధించి నేను నా చేయూత అందిస్తాననుకుంటూ, అలాగే నాకు ఈ కార్యక్రమంలో సపోర్ట్ చేసినటువంటి కుటుంబ సభ్యులంటే కుటుంబం అంటే నా తల్లిదండ్రులు కుటుంబమే కాదు, అలాగే నాన్న ఇచ్చినటువంటి నాన్న స్నేహితులు, నాన్న ఆత్మీయులు అందరూ కూడా నేను ఈ ఊరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు.